అనంతపురం అర్బన్ సర్వజన హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న వినోద్ కుమార్ జనవరి 12వ తారీఖు చిత్రదుర్గం సమీపంలో లారీ టైర్లకు గాలి చెక్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఒక కారు వచ్చి ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో అతడు కాలు పోగొట్టుకుని చెయ్యిలోని నరాలు కట్ కావడంతో చెయ్యి పనిచేయకుండా అయింది. గత 5 ఏళ్లుగా ఎవరు ఆదుకుంటారని ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి పొత్తూరి చిన్ని 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మందికి తనకున్న దాంట్లో ఆర్థిక సహాయం చేస్తూ అలాగే నిరుపేదలు, అభాగ్యులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పొత్తూరి చిన్ని ఈ సందర్భంగా మాట్లాడుతూ వినోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుని అలాగే ప్రమాదానికి గురైన వినోద్ భార్యకి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. మళ్ళీ ఇంకా కొద్దిగా కట్ చేయాలని ఇక్కడికి వచ్చినాను హాస్పిటల్కి. దయచేసి గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు 3 2 ఆడపిల్లలు, ఒక మగబాబు, నా భార్య. ఇంతవరకు అయింది ఏ గవర్నమెంట్ నాకు ఏమి హెల్ప్ చేయలేదు. దయచేసి గవర్నమెంట్ని కోరుతుండేది ఒకటే, దయచేసి నాకు మాత్రం హెల్ప్ చేయండి అని. నేనుండేది ఒకనే, మాకెవరు లేరు. నేను పేద కుటుంబం నుండి వచ్చినాను. దయచేసి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నా భర్త పేరు వినోద్ కుమార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. 5 నెలలు అవుతుంది. నా భర్తను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను డిగ్రీ చదివినాను. నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఇవ్వాలని కోరుతున్నాను. నాకు 3 పిల్లోళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుంచి 5 నెలల పైన అవుతుంది. లేదు లేదు, గవర్నమెంట్ నుంచి ఏ సహాయం చేయలేదు. ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పియాలని అనుకుంటున్నాను. అనంతపురం సుందరయ్య కాలనీ. నా పేరు రంగమ్మ. నాది